కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు జరుగుతున్నాయా? అమలు జరుగుతున్నాయండి. ప్రజలు చాలా బాగున్నారు. అందులో కూడా మేము ఉన్నాగా చాలా బాగున్నాము. సూపర్ 6 పథకాల్లోని స్టార్టింగ్ చెప్పిన పెన్షన్ వచ్చింది మాట కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. 7,000 రూపాయలు స్టార్టింగ్ ఇచ్చారు. తర్వాత తల్లికి వందనం వేశారు. గ్యాస్ ఉచిత గ్యాస్ బండ్లు 2 గ్యాస్ బండ్లు పడినాయి ఇప్పటివరకు. తర్వాత అన్నదాత సుఖీభావ ఒకటి బాగుంది. ప్రతి ఒక్కరు కడుపు నిండా అన్నం తింటున్నారు. ఇప్పుడు రేపు ఆగస్టు 15న ఉచిత బస్సు ఒకటి ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళందరికీ అది చాలా సంతోషకరంగా ఉంది. చాలా ఏం చేయట్లేదు, ఏదో ఒకరికి ఇద్దరికి ఇచ్చేసి అందరికి ఇచ్చామని చెప్పుకుంటుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. చేశారు కాబట్టి ఆ మాట అంటున్నారండి. వాళ్ళు చేసిన మాటలు వాళ్ళు మేము కూడా చేసామంటున్నారు. పచ్చకాలంలో ఊరంతా పచ్చ కనివేస్తాం సాబితం చేశారా, అట్లాగే ఉంటుంది అనమాట. ఏం కాదు, అందరం బాగున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఏదో జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏం కాదు, అంతా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నాము. అందరూ బాగున్నారు, అందులో మేము ఉన్నాం, సంతోషం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఏదో మాట్లాడే స్వేచ్ఛ లేదు ఈ గవర్నమెంట్ లో, ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఏమీ లేదండి, గత గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ లోని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, టీడీపీ గవర్నమెంట్ అంటేనే లాండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ విషయంలో మాత్రం డోకా లేదు. లాండ్ ఆర్డర్ గతంలోనే బాగుండేది, ఇప్పుడు ఏం బాగోలేదు. అది ఏమోనండి, మాకైతే నచ్చలేదు. ఎందుకంటే చూసాం కదా పిల్లలు ఎలా అయిపోయారో, చూసాంగా మనం ఎంత పాడైపోయారో పిల్లలు. కాబట్టి పోల్చుకుంటే అప్పటి నుంచి పోల్చుకుంటే మేము ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ అంటేనే లాండ్ ఆర్డర్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన విధానం? చాలా బాగుందండి. మా మహిళలకి బాగా ఆనందంగా ఉంది. ఇంటింటికి మేము పింఛన్ మాత్రం ఇంటికి ఒకరోజు ముందే వచ్చేస్తుంది. ముందు ఇప్పుడు భర్త చచ్చిపోతే పెళ్ళానికి పింఛన్ రావాలంటే 5 నెలలు ఉండేది, 2వ నెలలోనే పింఛన్ వచ్చేస్తుంది. పథకాలన్నీ బాగా ఉంటుంది. గ్యాస్ బండలు మాత్రం 2 బండ్లు వచ్చాయి. 3వ బండ కూడా రెడీలో వచ్చే నెల 2 నెలల తర్వాత అది కూడా వస్తాయి. 3 నెలలు బండ్లు అయిపోతాయి. బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. మనకి జగన్ గారు ఉన్నప్పుడు ఇలాగా ఏం వచ్చేవి కాదు, కానీ రావట్లేదని కొందరు చెప్పుకుంటున్నారు, కానీ మనందరికి వస్తున్నాయి. పిల్లలకి స్కూల్కి డ్రెస్సులు కానీ గవర్నమెంట్లో అన్నం వేస్తుంటే పిల్లలు ఆనందంగా, మన పిల్లలు ముందు క్యారేజ్ కట్టుకుని వెళ్ళేవాళ్ళు జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు మన పిల్లలు క్యారేజ్ వద్దమ్మా అంటున్నారు. ఎందుకమ్మా అంటే రైస్ చాలా బాగుంటుంది. కూరలు టెస్ట్కి వెళ్తే కూడా మేము తల్లిల వాళ్ళం, చాలా బాగుంది. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో క్యారేజ్ బాక్సులు కానీ స్కూలు బ్యాగులు బూట్లు డ్రెస్సు చాలా బాగున్నాయి. ఇప్పుడు పథకాలు ఇచ్చినప్పుడు బాబు గారు వచ్చినప్పటి నుంచి ముందు ఉంటే స్కూల్ డ్రెస్ ఇస్తే కుట్టించుకుంటానికి కూడా మాకు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా ఏం లేవు, అన్ని ఆయనే బాగా ఇస్తున్నారు. ఏ పథకాలు ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ గారి గిట్టగా అంటున్నారు. కొంచెం మైండ్ పాడైపోయింది ఈ మధ్యన, అందుకని సైకో లాగా చేస్తున్నారు. కానీ పథకాలన్నీ మనకి ఇంటింటికి వచ్చి ఏం పథకం రావట్లేదు కూడా. అందరూ ఇంటికి బాబు గారు వాళ్ళు జనాలు మాత్రం రోజుకి ఒకళ్ళుగానే వచ్చి ఇంట్లో మీ పరిస్థితి ఏంటమ్మా అని అడుగుతున్నారు. మళ్ళీ పిల్లలకి మొన్న స్కూల్కి పిల్లలకి ఎంతమంది 7 ఉన్నారు మన అక్క వాళ్ళ ఇంట్లో, 7 కూడా బాబు గారు అందరికీ స్కూల్ ఒకళ్ళకి జగన్ ఒకళ్ళకి వేసేవాడు, 2 అని చెప్పి మాట తెప్పాడు. వీళ్ళు ఇంట్లో 7 ఉన్నారు, 7 కూడా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో అయినా వాళ్ళందరికీ కూడా 7 పిల్లలు ఉంటే కూడా పడినాయి డబ్బులు. అది గవర్నమెంట్ లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఏం మాట్లాడడం స్వేచ్ఛ లేదు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులు ఎంతమంది, నకిలీ మందులు తాగి పసుపు కుంకాలు ఎంతమంది పోయినాయి. ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు. గిట్టిని చేయి జగన్ కి గిట్టక ఆ రోజా ఒకటి ఉంది కదా మనకి గ్రూప్, అదొక కావాలని వీళ్ళందరూ చేసేదే. కానీ మా మహిళలో తప్పి ఆడదానికి పుట్టింది వేస్ట్. అది కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సూపర్ 6 పథకాలు అమలు జరిగిందా? చాలా జరిగినాయి సార్, మేము ఓన్గా అనుభవించి చెప్తున్నాం. తల్లికి వందనం వేశారు. మా ఇంట్లో మా మనవరాలు ఉంది, చక్కగా స్కూల్కి వచ్చేసినాయి అయింది. 2వది గ్యాస్ ఫ్రీ ఇచ్చారు, అది చాలా బాగుంది. నేను దీపం పథకంలో ఉన్నాను కూడా, ఆ పథకంలో. తర్వాత రైతు భరోసా వేశారు. ఆ పెన్షన్ కూడా 3,000 అట్ ఏ టైం 1,000 పెంచి 4,000 ఇస్తున్నారు. 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఇళ్ళకెళ్ళి కూడా పలకరించి మరీ ఇచ్చొస్తున్నారు. గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళ అందులో లేరేమోనండి ఆ పథకాల్లో.
రాయించుకోలేదేమో, మేమైతే రాయించుకున్నాం, అన్ని వస్తున్నాయి, మేము అనుభవిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏదో ఒకరికి ఇచ్చి అందరికి ఇచ్చారని చెప్పుకున్నారు ఈ గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతున్నాడు. అదే సార్, యాంటీ అంటే ఏంటి? ఫర్ అంటే మంచి మీనింగ్ ఉంటుంది, యాంటీ అంటేనే ఆపోజిట్ మీనింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అధికారంలో లేక ఈ ప్రభుత్వం మీద కొంచెం యారగెంట్గా మాట్లాడతారు, అంతే, అది కామన్. కూటమి గవర్నమెంట్ వచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతున్నాయి. అమలు జరుగుతున్నాయి సార్. మన పెన్షన్లు ప్రభుత్వం రాగానే పెన్షన్లు పెంచారు, గ్యాస్ బండ్లు గృహిణులకు ఇచ్చారు, తల్లికి వందనం పథకం వేస్తున్నారు, మళ్ళీ అన్నదాత సుఖీభావ పథకాలు ఇచ్చారు. ఇవన్నీ అందరూ కూడా తీసుకొని, మాకు కూడా తీసుకొని ఆనందంగా ఉన్నారు. తర్వాత ఆగస్టు 15వ తారీఖుని మహిళలకి ఉచిత బస్సులు వేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళా చేసినా మహిళలు ఇబ్బంది పడకుండా సహకారం చేస్తే గవర్నమెంట్ ఏం చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ మాట్లాడతారండి. ఆయన చేసినట్టుకు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసినట్టుకి చాలా వ్యత్యాసం ఉందండి. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. ఆ ప్రభుత్వంలో ఏం చేశారండి? ఈ ప్రభుత్వంలో రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయి. అన్ని మన డిపార్ట్మెంట్ ఎవరైనా సరే లేడీస్ కి గౌరవించి పరిగెత్తి పనిచేస్తారండి. ఆయన చేసిన పరిపాలనలో ఆడవాళ్ళకి, మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చేవారు కాదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బందులు. సరిగ్గా పరిపాలన చేయట్లేదు, ఎవరికి ఒకరికి ఇద్దరికి ఇచ్చి పథకాలు అందరికి ఇచ్చారు, అది అని చెప్తున్నాను. లేదండి, అందరికి అందుతున్నాయి కనుక అందరూ మేము చెప్తున్నాం కదండి, మాకు వచ్చేవాళ్ళం తీసుకునే వాళ్ళం కదా, మేము చెప్తున్నామండి. ఎవరో చెప్తే అవన్నీ నిజాలు అయిపోవు కదండి. అంతేనండి, ఎందుకంటే పరిపాలన బాగుంది. గతం పరిపాలన మాత్రం ఆయన చేశారండి, ఒకరికి ఇద్దరికి ఇచ్చి అందరికి ఎక్కొట్టడం. ఇది అందరికీ అందుతుంది, ప్రతి ఒక్కరికి అందుతుంది. ఆనందంగా ఉన్నారు అందరూ. కావాలని చేస్తున్నారు కానీ తప్ప ఏమీ లేదండి, సస్యామలంగా జరుగుతుంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అన్న. ఆ పథకాలు కూడా అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే 4000 పింఛన్ చెప్పారో అది అమల్లోకి వచ్చింది ఎమ్మటనే. తర్వాత దీపం పథకం అనేది గ్యాస్ ఇచ్చారు, గ్యాస్ అమల్లోకి వచ్చినాయి. అలాగే తల్లికి వందనం అని చెప్పనేసి ఏదైతే చెప్పారో అది అందరికీ ఒక రోజు వెనక ముందుకైనా సరే కంపల్సరీగా అందరికి అందుబాటులోకి వచ్చినాయి, చెందినవి. ఇప్పుడు రేపు బస్సు కూడా చెప్పారు, బస్సు కూడా అమలవుతుంది. కాబట్టి అన్నీ బాగానే జరుగుతుంది. ఇది జరగలేదు, అది జరగలేదు. 1 by 1 అమల్లోకి వచ్చేపాటికి A to Z అన్ని బాగానే జరుగుతుంది. గవర్నమెంట్ ఏం పథకాలు అమలు చేయట్లేదు, ఎవరో ఒకరికి ఇచ్చి అందరికి ఇచ్చారు అది ఇదని చెప్తుందండి. అవన్నీ చూస్తే కానీ తెలియదు కదన్న. పిచ్చి మాటలు ఎంతో మంది చెప్తూనే ఉంటారు. ఎవడు కావాలని వాడు చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ జనాభాలోకి వచ్చి జనాభాలో తీసుకొని అలా నిర్ణయం ఏంటనేది కనుక్కుంటే కానీ తెలియదు. అది డోర్ టు డోర్ సర్వే కూడా జరుగుతుంది. మాకు డోర్ టు డోర్ సర్వేకి వస్తున్నారు. మొన్న తొలి అడుగు ఎలా జరిగిందని చెప్పనేసి వచ్చారు. యాపశాబాలు ఎలా ఉన్నాయి, మీకు ఏమన్నా వచ్చినాయా రాలేదా, మీకు రావాల్సి ఉంటే ఇలా పెట్టుకోవాలి, ఇలా చెయ్యాలి అని చెప్పని డోర్ టు డోర్ సర్వే కూడా చేసి చెప్పారు. వాటిలో కూడా ఇబ్బంది ఎక్కడ కలగల మాకు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా డోర్ టు డోర్ వస్తున్నారు కదా, వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏం పథకాలు ఇవ్వట్లేదు, స్కాన్ చేయండి అది ఇదని మాట్లాడుతుంది కదా. మీకు ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పండి. రాత ఇచ్చిన ఏమని అని ప్రచారం చేసుకుని వెళ్ళడానికైతే రోడ్డు మీద తిరుగుతున్నారు. కానీ డోర్ టు డోర్ సర్వే అంటే వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడట్లేదు. ఎవరన్నా ఒకళ్ళు రానోళ్ళు కనబడితే ఆ ఒకళ్ళు రానోళ్ళు పట్టుకొని ఈ ముఖ్యంగా అంటే తిరిగారని ఆరు చుట్టే తిరుగుతున్నారు అక్కడ. అంతకు మించి వేరే రకంగా ఏమైతే లేదు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు పథకాలు ఏం రాలేదు, నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి అవుతాను, మీకు ఇబ్బంది లేదు, ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ మీద కేసులు పెడితే ఆ బిల్లు రాసుకోండి, నేను చూసుకుంటాను అది ఇదని మాట్లాడుతున్నాను. వచ్చిన ముందుకు వచ్చి మాట్లాడాలి. అసలు వచ్చింది ఎప్పుడు, మాట్లాడేది ఎప్పుడు, చెందేది ఎప్పుడు. ఆ ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఎవరికంటికి కనిపించాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరో కనబడట్లేదు, ఎవరో ఏం చేయట్లేదు. ఎక్కడో మీడియా కనిపించినప్పుడు ఆ మీడియా దగ్గర లేదంటే ఎక్కడో గెస్ట్ హౌస్ లో కూర్చొని మాటలు చెప్పినప్పుడు ఏంటంటే నేను ఉన్నానని గుర్తింపు తప్ప నుంచి అసలు సొల్యూషన్ అనేది ఏంటి, అదే ఏం చెప్పారు, ఏం చేశారు అనే దానికైతే ఏమీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ గవర్నమెంట్ బీహార్ లో తయారు
తయారైంది. ఎమర్జెన్సీ కాలం లాగా ఉంది, మాట్లాడే స్వేచ్ఛ లేదు ఈ గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతున్నారు. ముత్తు మాటలు ఎన్నైనా చెప్పుకొని తిరగచ్చు అన్న. ముత్తు మాటలు చెప్పుకోవడానికి తిరగడానికి ఆయన కామన్ మెల్లగా తిరగడమో, రాతే డోర్ టు డోర్, రాతే వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగి చెంది చూస్తేనే కదా తెలిసేది. ఏది చేసింది లేదు. సూపర్ పథకాలు అయితే బాగా జరుగుతున్నాయి, అమలు జరుగుతున్నాయి. 1/1 అన్ని చేసుకొని వస్తున్నారు. 1/1 చేసుకున్న దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే డోర్ టు డోర్ కూడా మాకు వచ్చి మీకు రాకపోతే ఏం చేయాలి, మీరు ఎలా పెట్టుకోవాలి, మీకు ఏమి ఉన్నాయి ఏమి లేవు అని చెప్పని అడిగి కూడా సలహా చెప్తా వెళ్తున్నారు. అంతకుముందు వచ్చేపాటికి ఏంటంటే వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు వచ్చినప్పుడు ఏంటి, మేము వాలంటీర్లు దగ్గరికి వెళ్తే జరిగేది. ఇప్పుడు ఏకంగా డోర్ టు డోరే జరుగుతుంది మాకు. అలాగే డబ్బులు కూడా ఇప్పుడు డోర్ టు డోరే వస్తున్నాయి మాకు. అప్పుడు ఎలా వచ్చినాయి, ఇప్పుడు డోర్ టు డోరే వస్తున్నాయి, రాకపోవడం లేదు. ఇప్పుడు ఇంకా మాకేంటంటే ఈ నెల అందలేదు మనకి. ఈ నెల మేము ఊరు వెళ్ళాము, బయటకు వెళ్ళాము, నెక్స్ట్ నెల తీసుకోవచ్చు, నెక్స్ట్ నెల తీసుకోలేదు, 3 నెలలే కలిపి కూడా తీసుకుంటున్నాం. 3 నెలలే కలిపి కూడా మాకు ఒకేసారి వస్తున్నాయి డబ్బులు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కూటమి గవర్నమెంట్ వచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతున్నాయా? అమలు జరుగుతున్నాయి. ఏం జరగట్లేదని వైసీపీలు అంటున్నారు. ఏమంటే వైసీపీ వాళ్ళు అట్లాగే అంటారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఉక్రోషం. ఎందుకు ఉక్రోషం అంటే చంద్రబాబు గారు పథకాలన్నీ రిలీజ్ చేసేస్తున్నారు, కానీ వీళ్ళకి ఏం అర్థం కావట్లా. మేము చేయలేకపోయాం, చంద్రబాబు చేసేస్తున్నాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. వీళ్ళు చేయలేకపోయారు, ఆయన చేస్తున్నాడు. అందుకని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న కుట్రను ఈ రకంగా బయట పెట్టుకుంటున్నారు. అంటే ఒకరికి ఇచ్చి ఎంతమందికి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు, అది ఒకరికి కాదండి, మీకు చెప్తున్నాను. మాకు మా మనవరాలకు వేశారు, అట్లాగే 6 ఉన్న వాళ్ళకి వేశారు, 5 ఉన్న వాళ్ళకి వేశారు. ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమంలో వేశారు. అందులో సమస్య లేదు. వాళ్ళు ఏదో చెప్తున్నారండి, వాళ్ళకి ప్రూఫ్లు లేవు, మాటలే కదా ఉంది. వాళ్ళు మాట్లాడడం చేత కాదు. కూటమి ప్రభుత్వం బంగారులా చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పథకం కూడా పెన్షన్ పెంచడం కాడి నుంచి ఈ రోజు వరకు గ్యాస్ బండ్లు కానీ, రైతు భరోసా కానీ మొత్తం అన్నీ కూడా వస్తున్నాయి. నిన్న చేనేతలకి ఉచిత కరెంటు అమలు చేశారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి ప్రభుత్వంలో? ఆ ప్రభుత్వాన్ని ఎవరు వదులుకుంటారండి? ఇంకా మేమైతే ఆ ప్రభుత్వాన్ని వదులుకోం. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నది గవర్నమెంట్ వచ్చిందంతా అరాచకం పెరిగిపోయింది, తప్పుడు కేసులు పెట్టినారు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమనండి. వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ గోండాలు కానీ ఏం చేశారు? ఆడవాళ్ళు అసలు రోడ్డు మీద తిరిగే అవకాశం ఉందండి అప్పుడు గత 5 సంవత్సరాల్లో? ఈ రోజు కదండి హాయిగా గుండె మీద చేసుకుని వెళ్తున్నారు. ఆడవాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఏ పథకాలు ఇవ్వట్లేదంట కదా? పథకాలు ఇవ్వట్లేదని వాళ్ళు చెప్పడం కాదండి, ప్రజలు చెప్తున్నారు. మేము చెప్తున్నాం పథకాలు వస్తున్నాయి, మేము మా ఇంటి చుట్టుపక్కల అందరికీ వస్తున్నాయి. అవండి పెన్షన్ 3000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4000 చేశాడు. 3 నెలలు బ్యాలెన్స్ ఉంటే 3 నెలల బ్యాలెన్స్ కూడా వేసి 7000 రూపాయల పెన్షన్ ఫస్ట్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్యాస్ బండ్లు అన్నాడు. గ్యాస్ బండ్లు 3 బండ్లు ఆల్రెడీ 2 బండ్లకు డబ్బులు పడిపోయింది. 3వ బండ్ కూడా ముందే వేసేస్తా అన్నాడు అకౌంట్ లో. ఇంకా అంతకన్నా ఏంటండి, అట్లాగే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీలన్నీ నెరవేరుస్తున్నారు వాళ్ళు. ఇంకా ఇంతకన్నా మంచి ప్రభుత్వం దొరకదని మా ఆలోచన. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే బీహార్ కన్నా తయారైంది, ఆంధ్రప్రదేశ్ ఎమర్జెన్సీ కాలం లాగా ఉంది, అది ఇదని మాట్లాడుతున్నారు. మరి ఆయన బీహార్ లాగా తయారు చేద్దామని కదండి గత 5 సంవత్సరాలు పాలించింది. ఆయన మనసులో ఏముందంటే బీహార్ లాగా పరిపాలించాలని కోరుకున్నాడు. కానీ చంద్రబాబు అట్లా కాదు కదా. 18 గంటల నుంచి 22 గంటలు పనిచేసే వరకు వచ్చారు ఇప్పుడు చంద్రబాబు. బీహార్ లాగా అవ్వడానికి చంద్రబాబు ఉండగా అవనవరు. జగన్ అయితే చేస్తారేమో అట్లాగా బీహార్ లాగా వాళ్ళ గోండాలను వేసుకుని అట్లా చేస్తారేమో తప్ప చంద్రబాబు నాయకత్వంలో కానీ, చంద్రబాబు గారి పరిధిలో కానీ ఏ అకృత్యాలు జరగనవరు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఒక యాప్ తీసుకొచ్చాడు. దాంట్లో మీరు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని ఏమన్నా చేసినా దాంట్లో పేరు నమోదు చేయండి, నెక్స్ట్ మేము వస్తాం, ముఖ్యమంత్రి అవుతాను, వాళ్ళ సంగతి చూస్తా, సినిమా చూపిస్తాను, అది మాట్లాడు. ముఖ్యమంత్రి అయ్యే సంగతి దేవుడు ఎరుగండి. ఈ యాప్ ని పాలించే వాళ్ళు ఎవరు? ఆ యాప్ అసలు ఎట్లా ఆయనకే మాట్లాడడం రాదు, ఇంకా నీకు యాప్ కోసం ఎందుకు ఆయనకి? ఆయన ఫోనే నేను మాట్లాడను, నా ఫోన్ నెంబరే లేదన్నవాడు, నీకు ఇంక యాప్ ఎందుకు ఆయనకి? ఎందుకండి యాప్? ప్రజలకు అన్నీ అందుతున్నాయి కదా. అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళకి వాళ్ళు చేసిన అక్రమాల మీద ఏమన్నా కేసులు ఏమన్నా ఉంటే, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి యాప్లు అవసరం. ఈ ప్రభుత్వానికి మన ప్రజలకి అయితే ఏం అవసరం లేదు.